కర్ణాటకలో సంచలనం రేకెత్తిస్తున్న ఓ యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇరుక్కున్నాడు. ఆ హత్య ఇతనే చేయించడన్న సందేహంతో పోలీసులు హీరోను అరెస్ట్ చేశారు. అటు ఈ హత్య పవిత్ర గౌడ అనే హీరోయిన్ వల్లే జరిగిందని పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ హీరోకి ఈ హత్యకు సంబంధం ఏంటి? హీరోయిన్ కోసం హత్య చేయాల్సిన అవసరం ఆ టాప్ హీరోకు ఏముంది? క్లుప్తంగా తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ పెళ్లినాటి ఫోటోలో మనకు కనిపిస్తున్న ఈ యువకుడి పేరు రేణుకా స్వామి. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఓ మెడికల్ షాప్ లో పనిచేసే రేణుకా స్వామి కన్నడ చిత్రసీమలో ఛాలెంజింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న దర్శన్ అనే హీరోకు వీరాభిమాని. ఈ విషయం కాస్తంత పక్కన పెడితే కొంతకాలం కిందట దర్శన్ అనే హీరోకు కన్నడ చిత్రసీమలోనే హీరోయిన్ గా కొనసాగుతున్న పవిత్ర గౌడ అనే నటికి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్న పుకార్లు వెల్లువెత్తాయి. అటు పవిత్ర కూడా తనకు దర్శన్ కు మధ్య మంచి అనుబంధం ఉందంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. హీరోయిన్ పవిత్ర ఇన్స్టాలో ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ను హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి అప్పట్లో తీవ్రంగా ఖండించింది. కొంతకాలం కొనసాగిన ఈ వివాదం గురించి అందరూ మర్చిపోయారు. ఈ నేపథ్యంలో వేణుస్వామి అనే ఈ యువకుడు ఎందుకు అలా చేశాడన్నది తెలియదు కానీ హీరోయిన్ పవిత్ర గౌడకు చెప్పుకోలేని రీతిలో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు. రేణుకా స్వామి నుంచి తనకు వస్తున్న మెసేజ్లను గురించి పవిత్ర దర్శన్ దృష్టికి తేవటం, ఆ మెసేజ్లు పెడుతున్న వ్యక్తి బెంగళూరుకు చెందిన యువకుడిగా ఆమె దర్శన్ కు వివరించింది. దీంతో దర్శన్ మెసేజ్లు పెడుతున్న వ్యక్తిని చితకబాదాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వేణుస్వామి అడ్రస్ ఎక్కడున్నదన్నది కనిపెట్టాలంటూ దర్శన్ తన అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉండే రాఘవేంద్రను సంప్రదించాడు. రాఘవేంద్ర పవిత్ర పేరుతో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రేణుకా స్వామితో చాటింగ్ చేశాడు. మొత్తానికి రేణుకా స్వామి చిత్రదుర్గలో ఓ మెడికల్ షాప్ లో పనిచేస్తున్నట్లు కనిపెట్టారు. అక్కడి నుంచి అతన్ని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. అతన్ని ఓ ఇంట్లో బంధించి తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో దర్శన్ కూడా పాల్గొన్నట్లుగా పోలీసులు కనిపెట్టారు. దర్శన్ తో కలిసి అతని సహచరులు రేణుకా స్వామి మర్మాంగాల మీద కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన రేణుకా స్వామి చనిపోయాడు. దీంతో అతని బాడీను కారులో ఎక్కించి ఆ ఇంటికి సమీపంలో ఉండే కాలువ పక్కన పడేసి వెళ్లిపోయారు. ఆ శరీరాన్ని కుక్కలు బయటకు లాగటాన్ని గమనించిన ఓ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య ఎవరు చేశారన్న దాని మీద ఎంక్వైరీ ప్రారంభించారు. ఈ హత్యోదంతం జూన్ 8న జరిగింది. 9న బయటపడింది. అదే రోజు ముగ్గురు వ్యక్తులు ఆర్థిక వ్యవహారాల వల్ల తలెత్తిన గొడవల నేపథ్యంలో రేణుకా స్వామిని తామే హత్య చేసినట్లుగా చెప్పి పోలీసులకు లొంగిపోయారు. అయితే వారి మాటల్లో నిజాయితీ కనిపించకపోవడంతో పోలీసులు మరింత డీప్ గా విచారణ జరిపారు. దర్శన్ అనే హీరో కోరడంతోనే తాము రేణుకా స్వామిని కొట్టి చంపినట్లుగా బయటపెట్టేశారు. స్వామి మీద జరిగిన దాడిలో దర్శన్ కూడా పాల్గొన్నారంటూ బయటపెట్టేశారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు హీరో దర్శన్ ను అరెస్ట్ చేశారు. అటు ఈ మొత్తం గొడవకు కారణమైన పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లొంగిపోయిన ముగ్గురు అందించిన వివరాల ప్రకారం మరో 7 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు ప్రధాన నిందితుడు దర్శన్ చేసిన ప్రయత్నాలను పోలీసులు చాకచక్యంగా తిప్పికొట్టగలిగారు. హత్యకు గురైన రేణుకా స్వామికి గతేడాది జూన్ 28న వివాహమైంది. ప్రస్తుతం అతని భార్య సహన 5 నెలల గర్భవతి. ఇంకొద్ది రోజుల్లో మొదటి సంవత్సరం వివాహ వార్షికోత్సవం జరుపుకోవాలని 2 కుటుంబాలు సన్నాహాలు కూడా మొదలుపెట్టాయి. ఈ సమయంలో రేణుకా స్వామి దారుణ హత్యకు గురి కావటం అన్నది ఆ కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెట్టేసింది. అటు సంచలనం రేకెత్తించిన ఈ కేసు మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. హత్యకు పాల్పడిన వారెవ్వరన్నది తేల్చాలంటూ ఆదేశించింది. ప్రస్తుతం హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడతో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఏం తేలనుందన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.